రాళ్లపాడు రైతుల కళ్లల్లో ఆనందం చూడడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాళ్లపాడు రిజర్వాయర్ నిండిన నేపథ్యంలో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారుల సమక్షంలో పంట కాలువలకు నీటిని విడుదల చేశారు. ముందుగా రిజర్వాయర్ వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ ఏడాది పంటలు బాగా పండి రైతుల ఇళ్లలో ధాన్యపు సిరులు పొంగాలని మొక్కుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక వర్షాలు బాగా కురవడంతో కుంటలు, చెరువులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయని అన్నారు. రాళ్లపాడు రిజర్వాయర్లో ప్రస్తుతం 20.8 అడుగులు నీరు ఉందని, వరి సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. అధికారుల సూచనలు పాటిస్తూ వరిలో మంచి దిగుబడి సాధించి ప్రతి రైతు ఇల్లు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో పంట కాలువ మరమ్మతులు, రాళ్లపాడు గేట్లు నిర్వహణ, ఇతర పనుల కోసం ₹1 కోటి పైగా ఖర్చు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ ఏలూరి వెంకటేశ్వర్లు, రాళ్లపాడు ప్రాజెక్టు డిఈ వెంకటేశ్వర్లు, మండల టీడీపీ అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, గుడ్డూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు జనిగిడ్ల నాగరాజు, పలువురు టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టుకోమంటే సైడ్ పోవాలి.